అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే ఉస్మానియా సెమ్ 2కి సంబంధించి ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారో, డిగ్రీ సెమ్ 2 అండ్ వారికి సంబంధించిన నోట్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నప్పుడు ఏదైతే వీడియో ఉందో ఇట్లా టైటిల్ ఉంటుంది గదా! కింద వీడియో కింద క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరైతే దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరైతే పీడీఎఫ్‌నైతే పర్చేస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. అండ్ టోటల్ అండి ఏవైతే పాఠ్యాంశాలున్నాయో, ఏవైతే మనం నోట్స్ చెప్పుకున్నామో అవన్నీ కూడా మీకు ఒకే ప్లేలిస్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడున్నటువంటి ప్లేలిస్ట్ లింక్‌ని మీరు క్లిక్ చేయడం ద్వారా మీకు ఈ విధంగా ప్లేలిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అన్ని టోటల్ ప్రతీది కూడా మీకిక్కడ అందుబాటులో ఉంటుంది. గ్రామర్ అన్నీ కూడా మీకిక్కడైతే కనబడుతూ ఉంటాయి. వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరు అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇక్కడి నుంచి ఐకార్డ్స్ కూడా వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా కూడా మీరైతే టోటల్ ప్లేలిస్ట్ యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం మార్గరెట్ క్యావెండిష్ రాసినటువంటి 'ఏ వరల్డ్ మేడ్ బై ఆటమ్స్'. ఆటమ్స్ అంటే అణువండి. అత్యంత చిన్నది మనం కళ్ళతో చూడగలిగేది లేదా మనం చూడగలిగేది ఏదైనప్పటికీ కూడా అత్యంత చిన్న పదార్థం ఏదైనా ఉందంటే అది ఆటం అన్నమాట. అయితే అణువు అణువు అనే అనుకునేవాళ్ళు. మన అణువును మాత్రమే చూడగలం అనేది అనుకున్నారు. అయితే పరమాణువు అనేది కూడా ఉంది. ఓకే. ఆటం అన్నమాట. అండ్ చిన్నదిగా ఉంటుంది. ఈ ఆటంలో ఏంటంటే మనకి ఎలక్ట్రాన్‌లు, న్యూట్రాన్‌లు, ప్రోటాన్‌లు అని ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే మన భూమి ఏ విధంగా అయితే తిరుగుతుందో సూర్యుని చుట్టూ అట్లానే ఇవి కూడా తిరుగుతా ఉంటాయి సింపుల్‌గా. మనకు కనబడే ప్రతి వస్తువు కూడా ఈ గుణాలనేవి ఉంటాయి. ప్రతి అణువుకు కూడా. ఏవో ఖాళీగా స్తబ్దంగా పడైతే లేవు. అండ్ వాటి లెవెల్‌లో అవి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయన్నమాట యాటమ్స్ అనేవి. యాటమ్ బాంబ్ అంటే ఆ యాటమ్ నుంచే లోపల కొన్ని అణువుతో తాడనం చెందించడం వల్ల పెద్ద విస్ఫోటనం అనేది జరుగుతుంది. ఏ వరల్డ్ మేడ్ బై యాటమ్స్. ఈ ప్రపంచం అంతా అణువులతో నింపబడింది. మార్గరెట్ క్యావెండిష్ ఈమె తనకు తెలిసిన ప్రపంచాన్ని మనకు పరిచయం చేయబోతున్నారు. మార్గరెట్ క్యావెండిష్ 1623లో జన్మించడం జరిగింది. 1673లో మరణించారు. తత్వవేత్త ఈమె, కవయిత్రి అండ్ శాస్త్రజ్ఞురాలు కూడా. షీ వాస్ నోన్ యాజ్ మ్యాడ్ మ్యాడ్జ్. ఈమెని మ్యాడ్ మ్యాడ్జ్ అని పిలిచేవాడు. కారణం ఏందంటే ఈమె డ్రెస్ విచిత్రంగా ధరిస్తుంది. అంటే విభిన్నంగా ఎసెంట్రిక్ స్టైల్ అంటే కొంచెం మిగతా వాళ్ళ కన్నా కూడా విభిన్నంగా ఉంటుంది ఈమె యొక్క వస్త్ర శైలి. అంతేకాదు వ్యవహార శైలి కూడా చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే ఈమెని మ్యాడ్జ్ అని పిలిచేవాళ్ళనమాట ఆ కాలంలో. చాలా డిఫరెంట్‌గా ఉండేది. మిగతా ఆడవాళ్ళ కన్నా కూడా కొంచెం ముందు తరంలో ఆలోచించడం గావచ్చు, లేదా కొంచెం విభిన్నంగా ఉండడం వల్ల ఎసెంట్రిక్ స్టైల్ వల్ల మ్యాడ్జ్ అనేది పిలవడం జరుగుతుంది. పిచ్చిది అన్నట్టుగా. కానీ కాదు. షీ వాస్ ద ఫస్ట్ వుమన్ టు అటెండ్ మీటింగ్ అట్ రాయల్ సొసైటీ. రాయల్ సొసైటీ అనేది శాస్త్రజ్ఞుల కోసం పోషణ అన్నమాట. ఏందంటే ఈ రాయల్ సొసైటీలో కేవలం గొప్ప గొప్ప వాళ్ళకే యాక్చువల్‌గా ఎంట్రీ ఉండేది. అది కూడా మగవాళ్ళు. ఆ టైంలో ఎక్కువ మగవాళ్ళున్నారు కాబట్టి వివిధ రంగాల్లో. ఇప్పుడంటే ఆడవాళ్ళొస్తున్నారు. ఆ రోజుల్లో లేరు. అలాంటి పరిస్థితుల్లో ఈమె రాయల్ సొసైటీకి వెళ్ళినటువంటి ప్రథమ మహిళ అన్నమాట. మార్గరెట్ క్యావెండిష్. షీ బోల్డ్‌లీ ఛాలెంజ్డ్ ద మేల్ డామినేట్ సైంటిఫిక్ వరల్డ్. అండ్ ఇక ఏందంటే ఆమె తాను కూడా మహిళలు కూడా రాణించగలరు అని చెప్పడమే డామినేట్ అన్నమాట ఇక్కడ. ఎవరు ఇది కాదు ఎవరైనా గానీ అంత తెలివితేటలతో ముందుకైతే వెళ్ళొచ్చు అనేది అది అభిప్రాయం. షీ పబ్లిష్డ్ న్యూమరస్ బుక్స్ ఆన్ ఫిజిక్స్. ఫిజిక్స్ మీద చాలా పుస్తకాలు రాశారు. అణువుల మీద చాలా పుస్తకాలని రాయడం జరిగింది. పరమాణువులు. ఈవెన్ ఎర్లీ సైన్స్ ఫిక్షన్స్ కూడా ఆమె రాయడం అయితే జరిగింది. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో వందల ఏళ్ల క్రితం ఏ బ్రిలియంట్ వుమన్ నేమ్డ్ మార్గరెట్ క్యావెండిష్ హ్యాడ్ సమ్ బిగ్ ఐడియాస్ అబౌట్ వాట్ ద వరల్డ్ ఈజ్ యాక్చువల్లీ మేడ్ ఆఫ్. ఈ ప్రపంచం దేనితో నిర్మితమై ఉంది? దేనితో నిర్మితమైందంటే గాలితోనా? నీళ్లతోనా? దేనితో? దేనితో
నిర్మితమై ఉంది. ఈమె దానికి సమాధానం చెప్పాలనుకుంది. ఇన్ హర్ పోయమ్ షీ ఎక్స్‌ప్లెయిన్స్ దట్ ఎవ్రీథింగ్ వి సీ ఈస్ బిల్ట్ ఫ్రమ్ టైనీ పీసెస్ కాల్డ్ ఆటమ్స్. ఈమె చెప్పేదేంటంటే, మనం చూసేటటువంటి ప్రతి వస్తువు కూడా మార్గరెట్ క్యావెండిష్ చెప్పేదేంటంటే, మనం చూసేది ఏదైనా గానీ, అది పరమాణువులతో అణువు ఇంకొంచెం కిందకెళ్తే పరమాణువు అనమాట. యాటమ్ కూడా పరమాణువు అని మనం ఇక్కడైతే తీసుకోవచ్చు. ఈ పరమాణువులతో నింపబడి ఉందనమాట. అంతకుముందు అణువే అత్యంత తక్కువ స్థాయిలో మనం చూడగలిగే పదార్థం. అత్యంత కనిష్ట స్థాయి పదార్థం ఏందంటే అణువు అనుకున్నారు. కాదు, పరమాణువు అనేది కూడా ఒకటుంది. అంటే అణువు లోపల కూడా చూడగలగడం అనమాట. ఇంకా లోపలికి న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అవి కూడా చూడగలుగుతున్నాం. అండ్ ఇది ఎట్లా చూడగలుగుతాం అంటే మనకి ఉండేటటువంటి కొన్ని పరికరాల ద్వారా చూడగలం. షీ యూజెస్ ఎ గ్రేట్ ట్రిక్ టు హెల్ప్ అస్ అండర్‌స్టాండ్. ఈ ప్రపంచం ఎలా నిర్మించబడిందో ఆమె సింపుల్‌గా చెప్పడానికి ప్రయత్నించింది. షీ టెల్స్ అస్ టు ఇమాజిన్ యాటమ్స్ ఆర్ లైక్ డాన్సర్స్. ఈ అణువులు, పరమాణువులు ఏవైతే ఉన్నాయో వాటిని నాట్యగత్తెలు లేదా నాట్యకారులుగా చూపించింది. డాన్స్ చేసుకుంటా ఉంటాయి ఈ పరమాణువులనేవి. దీస్ టైనీ పార్టికల్స్ ఆర్ ఆల్వేస్ మూవింగ్ అరౌండ్ ఇన్ ఏ డాన్స్. ఈ పరమాణువులు ఎప్పుడు కూడా డాన్స్ వేస్తూ ఉంటాయి. మనం నిస్తేజంగా పడిపోయి ఉన్నాయి అనుకుంటాం. కానీ కానే కాదు. అవి నిస్తేజంగా లేవు, పడిపోయి లేవు. అవి ఎప్పుడు కూడా కదులుతానే ఉన్నాయి. ఎలా కదులుతాయి? ముందుకి, వెనక్కి కదులుతూ ఉంటాయి. అచ్చం డాన్స్ వేసే వాటి మనుషుల్లాగా. దే కమ్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్. అన్ని రకాల షేపుల్లో ఉంటాయి అవి. అండ్ సైజులో కూడా ఉంటాయి. యాస్ దే మూవ్, అవి కదిలే కొద్దీ దే లుక్ ఫర్ ప్లేస్ వేర్ దే ఫిట్ పర్ఫెక్ట్‌లీ. అవి కదిలేటప్పుడు ఖాళీ స్థలాల్ని వెతుక్కుంటాయి. మనం గూడా ఏదైనా పెళ్ళికెళ్ళాం, ఏదైనా పెద్ద చోటుకి వెళ్ళాం. చాలామంది జనాలున్నారు. ఎక్కడ మనం ఫిట్ అవుతాం? ఎక్కడ మనం పడతాం? ఎక్కడ మనం సైడ్‌ని ఎక్కడైనా ప్లేస్ దొరికిద్ది అనేది మనం చూస్తూ ఉంటాం. అలా ఇవి కూడా ఏం జేస్తాయి అంటే, ఇవి కూడా తమకి ఒక నీడ కోసం, ఒక చోటు కోసం కదులుతా చెక్ చేసుకుంటా ఉండిద్దనమాట. ఎక్కడ ఫిట్ అవుతామని. మార్గరెట్ కంపేర్స్ దిస్ బిల్డింగ్ ఏ హౌస్. ఎలా కంపేర్ చేస్తాడంటే, ఒక ఇల్లు కట్టడం ఉందనుకోండి. థింక్ అబౌట్ బ్రిక్‌లేయర్. ఒక తాపీ పనోడున్నాడు. అండ్ అతనేం జేస్తాడు? ఒక్కొక్క ఇటుక పేరుస్తాడు. పేర్చి ఇల్లు కట్టాలనుకుంటాడు. టు బిల్డ్ ఏ వాల్, ఒక గోడని కట్టాలంటే ద బ్రిక్స్ మస్ట్ బి రైట్ సైజ్. అన్నీ అక్కడ ఉన్నయన్నీ కూడా ఒకే సైజులో ఉండాలి. లేదా అక్కడుండే ఖాళీలో పట్టగలిగేటటువంటి సైజ్ అయి ఉండాలి. ఫర్ ద గ్యాప్స్. ఏదైతే కొన్ని గ్యాప్స్ ఉంచుతారు. ఏ ఇటుక పడితే ఆ ఇటుక పట్టరు. దానికి తగినట్టుగా చెక్కేస్తారు వాళ్ళు. ఇఫ్ ఎ బ్రిక్ ఈస్ టూ బిగ్, పెద్దదనుకోండి, ఇట్ వోంట్ ఫిట్. ఉండదు. పెట్టినా ఆగదు. ఇఫ్ ఇట్ ఈస్ టూ స్మాల్, ఇట్ విల్ జస్ట్ ఫాల్ ఔట్. పెద్దది పెట్టడానికి కుదరదు. సెట్ అవ్వదు. కింద పడిపోయిద్ది. అండ్ చిన్నది పెట్టామనుకో అమరదు. అది కూడా ఏమవుతుంది? ఎవరైనా కదిలించినప్పుడు పడిపోతుంది. యాటమ్స్ వర్క్ ద సేమ్ వే. ఈ అణువులు, పరమాణువులు ఏవైతే ఉన్నాయో అట్లానే పనిచేస్తాయి. వెన్ ఆటమ్స్ ఫైండ్ ఎ స్పాట్ వేర్ దే ఫిట్ ఎగ్జాక్ట్‌లీ, ఎప్పుడైతే పరమాణువుకి ఒక చక్కని చోటు, ఆ అణువుకి చక్కని చోటు దొరుకుతుందో దే స్టిక్ టుగెదర్. అయి అక్కడ అట్లా ఫిక్స్ అయిపోతాయి. మనం కూడా ఏం చేస్తాం? సినిమా హాల్‌కెళ్ళాం. ఖాళీ ప్లేస్ ఎక్కడ ఉందా అని చూస్తాం. దొరికిందా ఆడిక సెటిల్ అయిపోతాం 3:30 గంటలు. దిస్ ఈస్ హౌ సాలిడ్ ఆబ్జెక్ట్స్ లైక్ ట్రీస్ ఆర్ చైర్స్ ఆర్ ఫార్మ్డ్. ఈ విధంగానే అంటే సినిమాలకి అంటే మనం ఏం చేస్తాం జనరల్‌గా అంతా ఓపెన్‌గా ఉందనుకోండి. ఎక్కడ పడితే అక్కడ మనం ఇష్టం వచ్చినట్టు కూర్చోవచ్చు కదా! అట్లా అని ఇక్కడ కూడా ఖాళీ ప్లేస్ ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోద్దనమాట. దీనికేం టికెట్ నంబర్‌లు ఏం ఉండవు గదా! టికెట్ కొన్నాడు పలానా 13లోనే కూర్చోవాలి ఉండదు, ఎళ్ళిపోయిద్ది. ఎక్కడికి ఖాళీ ఉంటే అక్కడికెళ్ళిపోయిద్ది. అక్కడ ఓ రకంగా చెప్పాలంటే లోపలికి దూరిపోద్ది. అండ్ స్టిక్ అక్కడ అంటుకుపోతుంది. దిస్ ఈస్ హౌ సాలిడ్ ఆబ్జెక్ట్స్, ఆ విధంగానే ఈ యొక్క ఘన పదార్థాలు లైక్ ట్రీస్ గానీ, చైర్స్ గానీ అయ్యేది. అంటే మనకి చెట్లు కూడా అంతే. రకరకాల కణాలు. అవి ఎక్కడ ఫిట్ అవుతాయి అలా ఫిట్ అయిపోతాయి. ఘన పదార్థంగా మార్చబడతాయి. సమ్‌టైమ్స్ యాన్ ఆటమ్ డస్ నాట్ ఫిట్ వెల్. కొన్నిసార్లు ఈ అణువులు ఫిట్ అవ్వవు.
ద అదర్ ఆటమ్స్ విల్ కీప్ బంపింగ్ ఇంటూ అంటిల్ ఇట్ పుష్ అవే. పక్కనున్న అణువులు అవి కూడా డాన్స్ చేసుకుంటా వచ్చి, ఈ ఫిట్ కానటువంటి అణువుని ఒక తన్ను తంతాయన్నమాట. దిస్ షోస్ దట్ నేచర్ ఈస్ ఆల్వేస్ ఆర్గనైజ్డ్. ఈ విధంగా ప్రకృతి అనేది ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్‌గానే ఉంటుంది. పక్కాగా ఆర్గనైజ్డ్‌గా ఏందంటే ఎటువంటి ఖాళీ ఉన్నా గానీ దాన్ని ఫిల్ చేసే విధంగా ఈ అణువులనేవి ఉంటాయి. ఎవ్రీథింగ్ హాస్ స్పెసిఫిక్ ప్లేస్ వేర్ ఇట్ బిలాంగ్స్. ప్రతి దానికి కూడా ఒక ప్లేస్ ఉంది. ఒక చోటు ఉంటుంది. దానికి వెళ్ళిపోతుంది. ఆ దిశలోకి వెళ్ళిపోతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది పోయెమ్ మార్గరెట్ ఆస్క్స్ ఎ బిగ్ క్వెషన్. అయితే ఇక్కడ దాకా ఒక ఎత్తు. ఈ ప్రపంచం దేనితో నిర్మించబడిందంటే అణువులు, పరమాణువులతో నిర్మించబడింది. ఈ అణువులు, పరమాణువులు ఎట్లా ఎవరైనా తీసుకెళ్తారా? లారీలో తీసుకెళ్ళి దిగబెడతారా? లేదు. ఎలా? ఎలా అంటే ఇవి డాన్స్ చేసుకుంటా వెళ్తా ఉంటాయి. పక్క వాటిని తోసేస్తాయి. ఫిట్ అయినయన్నీ కూడా ఒక చోట ఫిట్ అయిపోతాయి. అండ్ మిగతావి పక్కకి తోయబడతాయి. మార్గరెట్ ఆస్క్డ్ ఎ బిగ్ క్వెషన్. ఇంకో పెద్ద ప్రశ్నుంది. డిడ్ థిస్ హ్యాపెన్ జస్ట్ బై లక్కీ ఛాన్స్? ఇదంతా అదృష్టవశాత్తు జరిగిందనుకుంటున్నారా? ఆర్ వాస్ దేర్ ఎ మాస్టర్ ప్లాన్ ఫర్ హౌ ద వరల్డ్ వాస్ బిల్ట్? ఎవరైనా ప్లాన్ జేసి దీన్ని సృష్టించడం జరిగిందా? షీ డజంట్ గివ్ ద ఆన్సర్. ఆమె మ్యాడ్ జన్నారు. ఓకే. ఎలా చెప్తుంది ఆన్సర్? నో. మనకే వదిలేసింది. ఎప్పుడు? అప్పుడెప్పుడో చెప్పి వదిలేసింది. ఏమని? ఇది జస్ట్ అదృష్టం ప్రకారంగా ఈ విధంగా జరిగిందా? లేదా ఎవరైనా ప్లాన్ చేసి సృష్టించారా దీన్ని మొత్తాన్ని అనేసి ఆమె ఏం చేసిందంటే తన యొక్క ఏదైతే ఆలోచన ఉందో దాన్ని ముందుకు పెట్టింది. షీ డస్ నాట్ గివ్స్ అస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏం చెప్పలా. But she wants us to think about how amazing it is that tiny, invisible pieces can join together to create the entire universe. ఈ అణువులు, పరమాణువులు కలిసి చిన్నయి మన కంటికి కూడా సరిగ్గా కనబడవు. అలాంటివి కలిసి ఈ విశ్వాన్ని ఏర్పాటు చేసినయి అంటే చూడండి మరి ఇది అదృష్టవశాత్తు జరిగిందా? ఎవరైనా ప్లాన్ చేసి నిర్మించారా? షీ షోస్ ఎ సింపుల్ వే టు లుక్ ఎట్ కాంప్లెక్స్ సైన్స్. అసలు ఏమి తెలియని వ్యక్తికి కూడా చాలా సింపుల్‌గా డాన్స్ ఏసుకుంటూ ఉంటాయి. పక్కకు తప్పిస్తాయి. అండ్ అట్లానే ఇవన్నీ ఏర్పడినియి అని చెప్పడం అనేది చాలా సింపుల్‌గా అన్నమాట. ఓకే. కాబట్టి ఏందంటే ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు ఈ ప్రపంచం, విశ్వం అనేది ఎలా ఏర్పడింది? పరమాణువులతో ఏర్పడింది. అవి ఎట్లా ఏర్పడినియి? ఎవరైనా తీసుకెళ్ళి దిగబెట్టి సిమెంట్ పూసారా అంటే కాదు. అవి డాన్స్ వేస్తూ ఉంటాయి. పక్క వాటిని నెట్టేస్తాయి. ఎక్కడ ఫిట్ అయితే అక్కడ సెట్ అయిపోతాయి. అట్లా ప్రపంచంలో ఉన్న ప్రతీదీ ఏర్పడింది అనేసి మరి మార్గరెట్ క్యావెండిష్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి ఐకార్డ్స్ మీకు ఇలా రావడం జరుగుతుంది. ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఇప్పుడు ఒక 5 సెకండ్‌లో. వాటి ద్వారా టోటల్ యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మిగతా పాఠ్యాంశాలన్నీ కూడా మీరైతే గమనించొచ్చు. అండ్ ఇక్కడ అన్నీ కూడా గ్రామర్‌తో సహా ప్రతీదీ కూడా ఇక్కడైతే పొందుపరచబడి ఉంది. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.